ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశం ఏనుగులను చంపి ఏనుగు శరీరాన్ని ఏనుగు యొక్క శరీరంలో ఉన్న మాంసాన్ని ప్రజలకి ఆహారంగా పెట్టాలనుకుంటుంది. అసలు ఆ దేశం ఇలాంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అక్కడ ఏనుగుల యొక్క క్యారింగ్ కెపాసిటీ బాగా ఎక్కువ పెరిగిపోయింది. ఆ దేశంలో 1,00,000కు పైగా ఏనుగులు ఉన్నాయి. వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ కేవలం 50,000 55,000, కానీ 1,00,000కు పైగా ఉన్నాయి. ఆ ఏనుగుల వల్ల వాళ్ళ టూరిజం దెబ్బతింటుంది. ఏనుగుల వల్ల మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది. అండ్ అక్కడ ప్రజలకు కూడా డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి, కరువు ఉందన్నమాట. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ అని జింబాబ్వే నిర్ణయించుకుంది: ఏనుగుల్ని చంపి ఆహారంగా పెట్టడం. అదేవిధంగా ఏనుగుల్లో ఉన్న ఐవరీ ఉందే దాన్ని ట్రేడ్ చేసేసి $600 మిలియన్ తెచ్చుకుందామని ప్లాన్ చేస్తుంది జింబాబ్వే ప్రభుత్వం. ఇలా అక్కడున్న ఎనిమల్స్ని కానీ అక్కడున్న లివింగ్ క్రియేచర్స్ని కానీ చంపొచ్చా? ఆ చంపే అధికారం ఆ దేశానికి ఉందా? ఖచ్చితంగా ఉందన్నమాట. ఇలా చాలా దేశాలు రకరకాలుగా చేస్తూ ఉంటాయి. రీసెంట్గా మనం చూస్తే కనుక మనం ఆస్ట్రేలియాలో కంగారూస్ని కల్ చేయమని చెప్పి రూల్స్ వచ్చాయి. అండ్ నమీబియా దేశం హిప్పోస్ని కల్ చేసేసింది అనమాట, అంటే చంపేస్తుంది. అయితే ఏనుగులు అనేవి చాలామంది యాక్టివిస్టులు అంటున్నారు, మీకు భారం అయితే, మీకు బరువు అయితే వాటికి బార్డర్స్ టెరిటరీస్ తెలియవు, వాడి ఎక్కడ ఎక్కువ ఉండాలో ఎక్కడ తక్కువ ఉండాలో వాటికి తెలియదు కదా. కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తే, బరువు అనిపిస్తే ఇతర దేశాలకు ఇచ్చేయచ్చు కదా, అంతేగాని చంపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారనమాట. అయితే ఇక్కడ అనేక అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచంలో బోట్స్వానా దేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానాలో, ఆ తర్వాత జింబాబ్వేలో ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా డ్రాట్ కండిషన్స్, కరువు వచ్చేసి జింబాబ్వేలో ఏనుగులు చచ్చిపోయాయి. అక్కడ క్లైమేట్ ఇష్యూస్ కానీ, అక్కడ ఫండింగ్, ఏనుగుల్ని పెంచి పోషించడానికి డబ్బులు కానీ, ఇవన్నీ ఆలోచించింది. అండ్ అక్కడ టూరిజం కెపాసిటీ, ఇవన్నీ చూసి జింబాబ్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట. చాలా దేశాలు ఈ మధ్య ఇలా నిర్ణయాలు తీసుకుంటారు, కల్ చేసేద్దామని. అయితే ఈ ఏనుగులు ఏవైతే జింబాబ్వేలో ఉన్నాయో అవి ఆఫ్రికన్ సవర్నా వెరైటీ అనమాట. ఇవి IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్నాయి. అంటే వీటిని చంపడం అంత ఈజీ కాదు, కానీ ఆ దేశం నిర్ణయం తీసుకుని వీటిని చంపేస్తుంది అనమాట. ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ అనేవి కీస్టోన్ స్పీషీస్ అనమాట. వాటిని ఇకోసిస్టమ్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. ఎలిఫెంట్స్ దాదాపు ప్రతిరోజు 150 kgs ఆఫ్ ఫుడ్ తీసుకుంటే 100 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాయి అనమాట. అయితే అవి ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని అంటాం. బయోడైవర్సిటీని కాపాడటంలో, ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడంలో అవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి వాటిని కీస్టోన్ స్పీషీస్ అంటాం అనమాట. వాటి డంగ్ కూడా, అంటే అవి ఫుడ్ ఎక్స్క్రీట్ చేస్తే దానిలోంచి రకరకాల సీడ్స్ నీళ్ళల్లో, ఆ సాయిల్లో కొట్టుకుని వెళ్ళిపోయి చాలా కొత్త కొత్త మొక్కలు, కొత్త కొత్త వెరైటీస్ కూడా మొలుస్తాయి అనమాట. సో ఏనుగుల్ని చంపడం అంత మంచిది కాదని చెప్పి కన్జర్వేషనిస్టులు అంటున్నారు. ఎలిఫెంట్స్ మరో కీలక పాత్ర కూడా పోషిస్తాయి. అవి ల్యాండ్స్కేప్స్ని మాడిఫై చేస్తాయి. ఏ చెట్లు, ఏ ష్రబ్స్ విపరీతంగా పెరగకుండా చూస్తాయి. వాటి నీటి కోసం గుంతలు తీసుకుంటాయి కదా, ఆ గుంతల్లో నీళ్లు ఏర్పడి వేరే ఎనిమల్స్ కూడా నీళ్లు తాగుతూ ఉంటాయి అనమాట. ఎలిఫెంట్స్ అనేవి ఒక కీస్టోన్ స్పీషీస్ అని చెప్పొచ్చు.